అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రిలేషన్షిప్ కంపాటబిలిటీ గురించి క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో నేను చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, మీరు ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, పర్టికులర్గా ఈ రిలేషన్షిప్ కంపాటబిలిటీ గురించి వెళ్ళినప్పుడు మీకంటూ కొంత ఇన్ఫర్మేషన్ కనుక తెలిస్తే మీకు వాళ్ళని క్వశ్చన్స్ ఏమైనా అడగడానికి మీకు కూడా ఒక మంచి ఆస్కారం ఉంటుంది. సో దట్ మీ క్వశ్చన్స్ బట్టి కూడా వాళ్ళు మంచిగా సమాధానం చెప్పే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీకంటూ కొంత తెలియాలనే ఈ వీడియోని నేను క్లియర్గా చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రిలేషన్షిప్ కంపాటబిలిటీ, ఈ మ్యారేజ్ కంపాటబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యారేజ్ అంటేనే జీవితాలు ఎంతో హైట్స్కి వెళ్ళిపోతాయి. అలాగే జీవితం అనేది ఎంతో ఇబ్బంది కూడా పడుతూ ఉంటుంది మ్యారేజ్ వల్ల. ఎందుకు? మనకి సరైన పార్ట్నర్, సరైన కంపానియన్ లేకపోతే మనం లైఫ్ అతలాకుతలం అయిపోతూ ఉంటుంది కదా. కాబట్టి ఈ విషయాల్లో మనం చాదస్తం అని కాకుండా చాలా క్లియర్గా తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఒక పెళ్లి చూపులు జరుగుతున్నా, లేకపోతే ఒక మంచి జరుగుతున్నా, ఒక పర్సన్ ఒకళ్ళని కలవడానికి వెళ్తున్నా, వాళ్ళ దశలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మంచి దశ జరుగుతుంది అనుకోండి, వాళ్ళు కలిసే వ్యక్తులు కూడా ఏంటి అంటే ఆ దశ వల్ల, అంటే శుభగ్రహానికి సంబంధించిన దశ వల్ల వాళ్ళు ఏంటంటే ఆ క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది. అంటే మనం ఒకళ్ళని కలుస్తున్నాం ఒక పర్టికులర్ టైంలో, ఆ టైం మంచిది అనుకోండి, ఆ బాండేజ్ అనేది కలకాలం ఉంటుంది. అంటే మధ్యలో తెగిపోకుండా కలకాలం ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ మ్యాట్రిమోనీస్లో మనం ఇన్ఫర్మేషన్ పెడుతున్నప్పుడు, మనల్ని ఎవరైనా అప్రోచ్ అవుతున్నప్పుడు, మనం ఒక అమ్మాయి నచ్చో ఒక అబ్బాయి నచ్చో వాళ్ళని అప్రోచ్ అవుతున్నప్పుడు కూడా మన టైం ఎలా ఉందో కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. పూర్వకాలం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఒరే నాన్న సరైన వయసులో పెళ్లి చేసుకుంటారా అని చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు చెప్తూ ఉంటున్నారు మనకి. కానీ మనం ఇతరత్ర ఇబ్బందుల వల్ల మనం చేసుకోలేకపోతున్నాం. అంటే జనరల్గా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. అంటే సెటిల్ అవ్వాలనో, లేకపోతే నాకంటూ ఒక స్థాయి ఉన్నా కానీ పెళ్లి చేసుకుంటానో తప్పు లేదు. ఎందుకంటే పూర్వం వాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ కూడా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కొంచెం సాఫీగానే జరిగిందని నా అభిప్రాయం. ఒకవేళ నేను తప్పుగా అనుకుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే అండి, ఈ జాబ్స్ కానీ కెరీర్కి సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. ఎప్పుడు ఏ క్షణం ఉద్యోగం పోతుందో, ఎప్పుడు ఏ క్షణం కొత్తది వస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. కానీ మనకి దశలు బాగున్నప్పుడు మాత్రమే మనం ఇలాంటివి వాటికి ముందడుగు వేస్తే, రిస్క్ తీసుకునైనా సరే ముందడుగు వేస్తే మనకు వచ్చే భార్య చాలా సపోర్టివ్గా ఉంటుంది, లేదా మనకు వచ్చే భర్త చాలా సపోర్టివ్గా ఉంటారు. కాబట్టి ఒక పర్సన్ని మనం కలుస్తున్నాము అంటే ఖచ్చితంగా మీ దశలు, అంతర్దశలు, ప్రత్యంతర దశలు, ముఖ్యంగా ఈ మూడు కూడా ఎలా ఉన్నాయి, మంచిగా ఉన్నాయా లేదా, ఇవి ఖచ్చితంగా చూసుకోండి. సో ఎప్పుడైనా సరే ఇది ఇనీషియల్గానే కాదు, ఒక జాతకాన్ని చూస్తున్నప్పుడు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్ళైన తర్వాత వచ్చే దశలు ఎలాంటివి, దాన్ని బట్టి కూడా మనం జడ్జ్ చేయొచ్చు. ఒకవేళ మంచి దశలు ఉన్నాయనుకోండి, వాళ్ళ లైఫ్ పీస్ఫుల్గానే ఉంటుంది. మన భార్యకో భర్తకో లైఫ్ పీస్ఫుల్గా ఉంది అంటే మనం కూడా ఖచ్చితంగా చాలా హ్యాపీగానే ఉంటాం. అలాగే ఇక్కడ చంద్రుడు, లగ్నం, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు చంద్రుడు లగ్నం రెండు ఇంపార్టెంట్ అండి? పూర్వం గోచారం కానీ ప్రజెంట్ కూడా చంద్రుడి నుంచే చూస్తున్నారు కదా అంటారు. మనకి క్లాసిక్స్ లో కూడా అలాగే మెన్షన్ చేశారు. అంటే గోచారం అంటే చంద్రుడి నుంచే, రాశి నుంచే చూడాలి అని. కాకపోతే అందరికీ ఒక రాశి ఉన్నంత మాత్రాన ప్రతి వాళ్ళకి అదే జాతకం ఉంటుందా? ఒక స్త్రీ వల్ల మీకు ఇలా జరుగుతుంది, పట్టిందల్లా బంగారమే, ముట్టుకుంటే మసి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. సో ఇలాంటివి చెప్పి కంగారు పెట్టకూడదు. రాశి బట్టే కేవలం చూడకూడదు, అంతే అండి. ఎందుకంటే పూర్వం అది వర్తిస్తుంది, దేశకాలమాన పరిస్థితుల ప్రకారం అది మనకి వర్తిస్తుంది. కానీ ప్రజెంట్ మనకి వర్తించదు. అంటే వర్తించదని కాదు, దయచేసి మీరు అలా అనుకోవద్దు, వర్తించదని కాదు, ఆ ఒక్కటి వర్తించదు. పూర్వం ఒక పెళ్లి జరగాలంటే తల్లి, తండ్రి, అత్త, మావయ్య, పెద్దమ్మ, పెదనాన్న, బాబాయిలు, పిన్నిలు, పిల్లలు, కజిన్స్, వీళ్ళందరూ సపోర్ట్తో ఒక మ్యారేజ్ జరిగేది. ఇప్పుడు జరగట్లేదా అంటే అలా కాదు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉండేవి పూర్వకాలం. అందుకనే చంద్రుడిని బట్టి చూసేవారు. చంద్రుడు అంటే ఏంటి? మన మనస్సు, అలాగే మన కుటుంబం, మన వాల్యూస్. సో దాన్ని బట్టి, చంద్రుడిని బట్టి చూసేవారు. కానీ ప్రజెంట్ లవ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. సో లవ్ మ్యారేజెస్ తప్పు కూడా కాదు, ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకుంటున్నారండి, తప్పే ఉంది. అఫ్ కోర్స్ కొన్ని విషయాల్లో తల్లిదండ్రులు ఫెయిల్ అవ్వచ్చు, సో మనం చూసుకున్న వాళ్ళే మంచిగా ఉండొచ్చు, కాబట్టి అది తప్పు అనేదే కాదు. కాకపోతే ఆ మనము అంటే ఏంటి? మన సెల్ఫ్, మన లగ్నం. సో లగ్నం బట్టి కూడా మనం కంపాటబిలిటీ అనేది చెక్ చేసుకోవాలి.
సో మీ అందరికీ తెలుసు ద్విద్వాదశాలు అంటారు, షష్టాష్టకాలు అంటారు, కుజదోషం అంటారు, రజ్జు దోషం అంటారు, నవపంచకాలు అంటారు. ఇవన్నీ కూడా చంద్రుడి నుంచి ఎలా అయితే చూస్తారో లగ్నం నుంచి కూడా చూడండి. కానీ ముఖ్యంగా చంద్రుడి నుంచే చాలా చాలా ఇంపార్టెంట్. మన మనసులు కలిస్తే చాలు. మన మనసు ప్రధానం. మన మనసు బాగుంది అంటే మనం ఫిజికల్గా ఖచ్చితంగా బాగానే ఉంటాం. కాబట్టి చంద్రుడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కుజదోషం లగ్నం నుంచి చూడాలి, చంద్రుడి నుంచి చూడాలి, శుక్రుడి నుంచి కూడా చూడాలి. అలాగే షష్టాష్టకాలు చంద్రుడి నుంచి చూడాలి, లగ్నం నుంచి చూడాలి. ఇవి నేను ఏంటో క్లియర్గా చెప్పట్లేదు, మీ అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. షష్టాష్టకాలు అయితే అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి 6వది కానీ 8వది కానీ అవ్వకూడదు. మనం అమ్మాయి నుంచే చూడాలి, ఎందుకంటే అదే ఇంపార్టెంట్, అదే రూల్ అనమాట. సో అమ్మాయి లగ్నం నుంచి అబ్బాయి లగ్నం 6 కానీ 8 కానీ అవ్వకూడదు. అలాగే కుజదోషాలు, మీ కుజదోషం గురించి నేను ఒక వీడియో చేశాను, అది కూడా ఒకసారి క్లియర్గా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఇక్కడ నవపంచకం అంటే ఏంటి అండి? అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి 9వ రాశి కానీ 5వ రాశి కానీ అయ్యింది అంటే దాన్ని నవపంచకము అంటారు, నవపంచక దోషం అంటారు. అంటే దీనివల్ల ఏంటి ఇబ్బంది అంటే నా ఉద్దేశంలో వీళ్ళు ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉంటారండి. ఆ ఫిజికల్ ఇంటిమెసీ అనేది దెబ్బతింటుంది అనమాట. సో దానివల్ల ఇది నెగిటివ్ అని చెప్పారు, ఎందుకంటే పిల్లల పరంగా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రజ్జు దోషం. సో రజ్జు దోషం అంటే ఏంటి? కొన్ని నక్షత్రాలకి కొన్ని భాగాలు ఇచ్చారు. అంటే ఉదాహరణకి మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. మనకి ఆ భాగాలు, శరీర భాగాలు ఎలా చేశారు అంటే తల భాగానికి ఈ నక్షత్రాలు, ఈ కంఠానికి సంబంధించిన భాగానికి ఈ నక్షత్రాలు, కటి భాగానికి ఈ నక్షత్రాలు అని కొన్ని విభజించారనమాట. సో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆ నక్షత్రాలు ఒక భాగానికి చెందినవి అవ్వకూడదు. ఉదాహరణకి ఇప్పుడు ఇద్దరివి ఒకే నక్షత్రాలు అయ్యాయి అనుకోండి, ఈ రజ్జు ఆ భాగం కూడా ఒకటే భాగం అవుతుంది కదా, అప్పుడు అది ఇబ్బంది పెడుతుంది అనమాట. చాలా మంది పూర్వం ఏం చెప్పారంటే మనకి పాద భేదాలు చెప్పారు, కాకపోతే ఎంత పాదాలు వేరే అయినప్పటికీ కూడా నక్షత్రం ఒకటే అవ్వడం వల్ల ఒక రకంగా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ ఇబ్బంది అనేది ఖచ్చితంగా మనకి కనపడుతుంది. ఇది లైఫ్ కదండి, ఇలాంటివన్నీ చూసుకోవడం కూడా చాలా మంచిది. 100కి 100% శ్రీరాములు వారి లాంటి జాతకం ఉన్న వ్యక్తి నాకు కావాలి అంటే ఖచ్చితంగా జరగదు. లేదా అద్భుతమైన జాతకం ఉన్న అమ్మాయి కావాలంటే జరగదు. ఎందుకంటే ఒక జాతకం అంటేనే బోత్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. ఒక మనిషి పుట్టుక మనకు వచ్చింది అంటేనే అది ఖచ్చితంగా పుణ్యం ఉంటుంది, దాంతోపాటు పాపం కూడా చేసుకున్నాం కాబట్టి పుట్టాం. పాపం లేకపోతే ఎందుకు పుట్టం కదా. సో ఇక్కడ ఈ రకంగా మనం రెండూ చూసుకోవాలి. సో జాగ్రత్తగా పరిశీలించాలండి ఎప్పుడైనా సరే. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ దశలు అని చెప్పాను కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే 7వ స్థానం. సో 7వ స్థానాధిపతి కారకుడైన శుక్రుడు. అమ్మాయిలకి అబ్బాయిలకి శుక్రుడిని ఖచ్చితంగా చూడాలి. దాని తర్వాత పర్టికులర్గా గురువుని అమ్మాయిలకి చూస్తూ ఉండాలి. సో కారకుడు ఎలా ఉన్నారు, 7వ స్థానంలో సహజ పాపగ్రహాలు ఏమున్నాయి అవన్నీ చూడాలి. సో 7వ స్థానంలో సహజంగా పాపగ్రహాలు ఉండకూడదు. ఉంటే ఏంటంటే ఛాలెంజెస్ ఇస్తాయి, ఎగ్రెషన్ ఇస్తుంది, ఓవర్ డామినేషన్ ఇస్తుంది, అలాగే ఓవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తూ ఉంటాయి. సో దానివల్ల మనకి ఇబ్బంది కదా. చాలా మంది ఏమనుకుంటారు, నా తల్లిలా చూసుకునే వైఫ్ కావాలి అనుకుంటారు. సో అక్కడ వచ్చే వ్యక్తి కర్ర పట్టుకుని ఒక టీచర్లా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే నాకు వచ్చే హస్బెండ్ నన్ను చాలా ప్రేమగా చూసుకోవాలి అనుకుంటారు. సో వాళ్ళకి వచ్చే హస్బెండ్ నువ్వు టైంకి తిను, నువ్వు టైంకి పడుకో, ఇలా కొంతవరకు పర్వాలేదు. కానీ ఓవర్ స్ట్రిక్ట్గా, ఓవర్ రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఎవరికి నచ్చుతుంది? నచ్చదు కదా. సో మనం ప్రతిదీ కూడా ఆన్ ద లైన్, ఆన్ ద పాయింట్ చూసుకోవాలంతే. సో ఏది కూడా ఓవర్గా అవ్వకూడదు, ఏది కూడా అసలు లేకుండా కూడా ఉండకూడదు. ఎప్పుడు కూడా 7వ స్థానాధిపతి మీద కానీ శుక్రుడి మీద కానీ నెగిటివ్ ఎఫెక్ట్ ఉండకూడదు. కంబస్ట్ అయ్యారండి శుక్రుడు వక్రించి ఉన్నారు, శుక్రుడి పరిస్థితి బాగాలేదు అంటే ఒకటే విషయం అండి, లగ్నంలో బాగాలేదు అంటే నవాంశలో బాగుండొచ్చేమో కదా, మిగతా వర్గ చక్రాలు కూడా చూడాలి కదా. ఇక్కడ మనకి నవాంశని ఎందుకంత ప్రాధాన్యంగా చెప్పారు అంటే నవాంశ అనేది 9వ వంతు. అవునా? 9 అంటే ఏంటి? భాగ్యం. ఒక మనిషికి భాగ్యం ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? వాళ్ళ మ్యారేజ్ బట్టి, వాళ్ళకు వచ్చే వైఫ్ని బట్టి, వాళ్ళకు వచ్చే హస్బెండ్ని బట్టి వాళ్ళు భాగ్యవంతులా కాదా అనేది తెలుస్తుంది అనమాట. అందుకనే నవాంశకి అంత ప్రాధాన్యం ఇచ్చారు. సో ఎప్పుడు కూడా సప్తమాధిపతిని, సప్తమ స్థానాన్ని, అలాగే శుక్రుని కూడా చూసుకోవాలి. ఎఫ్లిక్షన్స్ అనేవి నెగిటివ్ ప్లానెట్స్ ద్వారా ఉండకూడదు. అలా ఉన్నాయి కదా జాతకం పక్కన పెట్టేసి ఈ వివాహం వద్దు అంటే అలా కాదండి, ప్రతిదీ చూసుకోవాలి. ఎందుకంటే చాలా మంది బాధపడుతున్నారండి, మా లగ్నంలో రాహు ఉన్నారండి, 7వ స్థానంలో కేతు ఉన్నారు, మాకు ఎవరిని ఇవ్వట్లేదు అంటున్నారు.
ఇక్కడ కేవలం రాహు లగ్నంలో ఉండి కేతు 7వ స్థానంలో ఉన్నంత మాత్రాన మరి 7వ స్థానాధిపతి ఏమయ్యారు, శుక్రుడు ఏమయ్యారు, వీళ్ళందరినీ చూడాలి కదా. నవాంశ ఎలా ఉంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సెకండ్ పాయింట్. సో ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఉపపాదము. మీరు వినే ఉంటారు. ఉపపాదం అంటే ఏంటి? ఈ ఉపపాదం అనేది మోస్ట్లీ మనకి ఈ వైవాహిక జీవితానికి సంబంధించి అసలు మనం ఎదుటి వాళ్ళతో ఎలా అప్రోచ్ అవుతాం, మనకి వాళ్ళకి ఆ డైనమిక్స్ ఎలా ఉంటుంది, ఎఫర్ట్స్ మనం ఎంత పెడతాము, అలాగే ఎదుటి వాళ్ళతో మనకి ఆ కనెక్షన్ ఎలా ఉంటుంది, మనకు వచ్చే వ్యక్తి స్వభావం ఏంటి, మనకు వచ్చే వ్యక్తి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అన్నది ఉపపాదం నుంచి చూడాలి. అలాగే ఉపపాదం అంటే మీ పార్ట్నర్కి అంటే మీ వైఫ్కి కానీ మీ హస్బెండ్కి కానీ మీ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది, అంటే మిమ్మల్ని వాళ్ళు ఏ రకంగా భావిస్తున్నారు అన్నది కూడా ఈ ఉపపాదం నుంచి మనం చెప్పుకోవాలన్నమాట. అందుకనే ఉపపాదం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ చూసే ముందు కూడా ఫస్ట్ మనం ఉపపాదం ఎలా ఉంది కూడా ఖచ్చితంగా చూడాలి. ఉపపాదం అంటే 12వ స్థానానికి ఆరూఢం అని చెప్తారు. దాని గురించి కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. దాని గురించి ఖచ్చితంగా మళ్ళీ మనం వీడియో చేసుకుందాం. కానీ ఈ ఉపపాదం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఈ ఉపపాద లగ్నంలో కానీ ఈ ఉపపాదం నుంచి 7వ స్థానంలో కానీ ఈ క్రూర గ్రహాలు ఉన్నాయనుకోండి, అక్కడ చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఒకటి మంచి మంచి సంబంధాలు కూడా మిస్ చేసేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక సింగిల్ ఫ్యాక్టర్ అనాలిసిస్ దయచేసి చెయ్యొద్దు, అంతే, చేయకండి. నన్ను చాలా మంది తిడుతున్నారు కూడా, నువ్వే చేస్తున్నావు సింగిల్ ఫ్యాక్టర్ అనాలిసిస్ అండి. ఒక వీడియోలో ప్రతిదీ చెప్పడం కష్టమే కదండి. అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ మీరు ఎలా అనుకుంటున్నారని అర్థం చేసుకోగలను. సో ప్రాబ్లం లేదు. సో ఎప్పుడైనా సరే ఈ అంటే ఈ ఉపపాదం నుంచి 2వ స్థానం మన సస్టైనెన్స్ ని చూపిస్తుంది. అంటే ఎంతవరకు నిలబడుతుంది పెళ్లికి కూడా ఆయుష్ కడతారు కదా, పెళ్లికి కూడా ఎంత ఆయుష్ ఉంది, ఎంతవరకు నిలబడుతుంది అన్నది ఈ 2వ స్థానం, ఉపపాదం నుంచి 2వ స్థానం బట్టి, ఈ ఉపపాదం నుంచి 7వ స్థానం బట్టి మనం చూసుకోవాలన్నమాట. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ షష్టాష్టకాలు, కుజదోషాలు, రజ్జుదోషం, నవపంచకాలే కాదు, ఉపపాదం ఎలా ఉంది అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఉపపాదం మరి ఎంతమంది చూస్తారో నాకు తెలీదు, ఎందుకంటే నేను కంపాటబిలిటీ చెక్ చేయనండి అసలు. ఎందుకంటే ఆ స్థాయి నాకు లేదు, అంత ఎక్స్పీరియన్స్ కూడా నాకు లేదనే చెప్తాను, ఫ్రాంక్ గానే చెప్తున్నాను. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు, భగవంతుడి దయ ఏదైనప్పటికీ కూడా. సో మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఇవన్నీ పరిశీలించుకోవాలి. ఉపపాదం కూడా చాలా ఇంపార్టెంట్. 2 గుణాలు. సో గుణాలు చాలా మందికి తెలుసు, ఈ 36 పాయింట్లకి ఇన్ని పాయింట్లు వస్తే మంచిది, ఇవి అవి అని చెప్తూ ఉంటారు. 36కి 36 వచ్చేసిన చాలా మంది విడిపోయిన వాళ్ళు ఉంటారు. అలాగే తక్కువ 13, 12 వచ్చినా ఎంతో అద్భుతంగా కలిసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారండి. సో మనం కేవలం అదొక్కటి చూసుకోకూడదు. ఇక్కడ గుణం అంటే ఏంటి అంటే నా దృష్టిలో ఇప్పుడు చంద్రుడిని తీసుకుందాం. చంద్రుడికి ఒక గుణం ఉంటుంది. చంద్రుడు అంటే మన ఎమోషనల్ థాట్స్, మన ఎమోషన్స్. సో మనం ఎలా వ్యక్తపరుస్తాం ఎదుటి వాళ్ళకి, మన ఆలోచనలు ఏంటి, ఇవన్నీ చంద్రుడు సూచిస్తారు. సో ఎప్పుడు కూడా మనం ఎలా చూడాలి అంటే చంద్రుడు ఎలా ఉన్నారు, చంద్రుడి పరిస్థితి ఏంటి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చంద్రశనులు కలిసి ఉన్నారు అనుకోండి ఒక అబ్బాయికి, సో వాళ్ళు ఎలా ఉంటారు, చంద్రశనులు అంటే ఏంటి, వాళ్ళు రిజర్వ్డ్గా ఉంటారు, చాలా రిజర్వ్డ్గా ఉంటారు అనమాట. వాళ్ళు ఎమోషన్స్ ని షేర్ చేసుకోలేరు, అంటే బయట పెట్టరు, వాళ్ళు లోపల వాళ్ళకి వాళ్ళే అనుకుంటుంటారు కానీ ఆ ఎమోషన్స్ వ్యక్తపరచలేరు. సో అది ప్రాబ్లం కాదా? అంటే చంద్రశనులో ఉన్న వాళ్ళతో పెళ్ళిళ్ళు చేయొద్దు అని నేను చెప్పట్లేదు, అలా నేను చెప్పను కూడా. కాకపోతే ఏంటి అంటే అర్థం చేసుకోవాలి, దానికి తగ్గ సంబంధాన్ని మనం చూసుకోవాలి, దానికి తగ్గ కంపాటబిలిటీని మనం చూడాలి. సో ఇక్కడ చంద్రశనులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళు వ్యక్తపరచలేరు, వాళ్ళ ఎమోషన్స్ అన్ని లోపలే ఉంచుకుంటారు, బయట చెప్పకపోతే అలా, పోనీ అందరితో చెప్పకపోతే పర్వాలేదు, భర్తతో చెప్పకపోతే అలా. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా. ఎవరో వచ్చి మనం కలపడం కన్నా మన మాటలతోనే మనం సరిదిద్దుకుంటే, చక్కబెట్టుకుంటే అన్ని బాగుంటాయి. కాబట్టి ఈ చంద్రశనులు ఉన్నవాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి తగ్గ వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ చంద్రశనులు ఉండి చంద్రకుజులు ఉన్న వాళ్ళతో పెళ్లి జరిగింది అనుకోండి, ఉదాహరణకి చంద్రకుజులు అంటే తిట్టే ట్రిగర్ అవుతారు అనమాట. అంటే చంద్రకుజులు ఉన్న వాళ్ళు ట్రిగర్ అవుతారు. ఉదాహరణకి నేనున్నాను, నాకు చంద్రకుజులు ఉన్నారనుకోండి, నేనేంటంటే ప్రతి విషయానికి ట్రిగర్ అవుతాను. ఏమన్నావు, ఏదో అన్నావు, నువ్వు ఏంటి,
అంటారు. సో ఈ చంద్రసేనులు వాళ్ళు మాట్లాడేదే తక్కువ, సో ఎక్స్ప్రెస్ చేసేది తక్కువ. నా ఉద్దేశం ఏంటంటే ఎమోషనల్ షేరింగ్ అనేది ఉండాలి కదా, సో అది వీళ్ళకి తక్కువ ఉంటుంది. ఎందుకు చెప్పాలి, నేను అవసరమా, నాలో నేను పడుతున్నాను కదా, ఇలాంటివి ఎక్కువ ఉండొచ్చు. సో వీళ్ళు చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒకవేళ చెప్పినా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోకపోతే ట్రిగర్ అయిపోతుంటే ఎలా కలుస్తుంది? కలవదు. సో ఈ చంద్రసేనులు చంద్రకుజులు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే చంద్రుడు చాలా మెయిన్ అని నా ఉద్దేశం. కేవలం చంద్రసేనులు ఉంటే చేయకూడదు, చేసేయాలి, లేకపోతే చంద్రకుజులు ఉంటే చేయకూడదు అని చెప్పట్లేదు. మైండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఉదాహరణకి చంద్రకేతువులను తీసుకుందాం. వాళ్ళకి ఎప్పుడు చాలా దే ఫీల్ లాస్ట్ అనమాట. అంటే వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. అరే నన్ను పట్టించుకోవేంటి, నువ్వు నన్ను పట్టించుకోవాలి కదా, నేనంటూ ఒకళ్ళు ఉన్నాను కదా అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. సపోజ్ ఈ చంద్రకేతువులు ఉన్న వాళ్ళకి ఈ చంద్రశనులను వాళ్ళని పట్టుకొచ్చామనుకోండి, వాళ్ళు మామూలుగానే పట్టించుకోరు. ఏం షేర్ చేస్తాంలే, ఏం చెయ్యంలే అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. వీళ్ళకి అన్ని కావాలనిపిస్తుంది. వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళని పట్టించుకోవాలని వీళ్ళకి అనిపిస్తుంది. ఎవరికి? చంద్రకేతువులు ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు పట్టించుకోక వీళ్ళకి కావాలనిపిస్తున్నప్పుడు ఇక్కడ ఎలా కలుస్తుంది? కలవదు. సో ఈ రకంగా కూడా మనం చూడాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనం ఈ శుక్రుడిని చూసేటప్పుడు కానీ, బుధుడిని చూసేటప్పుడు కానీ, గ్రహాలను చూసేటప్పుడు, మెయిన్ శుక్రుడిని కానీ ఈ కుజుడిని కానీ చూసేటప్పుడు మనం అమ్మాయి శుక్రుడి నుంచి అబ్బాయి శుక్రుడు ఎలా ఉన్నారు, అమ్మాయి కుజుడి నుంచి అబ్బాయి కుజుడు ఎలా ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు, ఎంత బాగా ఉంది, ఇది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఆ ఫిజికల్ అట్రాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నా వైఫ్ని నేను చూస్తే నాకు నచ్చాలి కదా, సో అది నచ్చుతుందా లేదా అన్నది ఇందులో తెలుస్తుంది అనమాట, ఈ జాతకం ద్వారా తెలుస్తుంది. సో ఈ కుజ శుక్రులు ఇద్దరు కూడా ఆ ఫిజికల్ అట్రాక్షన్ కి సంబంధించిన గ్రహాలు. సో వీళ్ళని ఎప్పుడు కూడా చూడాలి. అలాగే దీంతో పాటు మీరు ఇంకోటి కూడా గమనించండి, ఈ ఈ యొక్క బుధుడిని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం చూడాలి. ఎందుకు బుధుడిని చూడాలండి, ఎక్కడా చెప్పలేదంటారేమో. పూర్వం ఒక భర్తకి భార్యకి గొడవ వస్తే కుటుంబాలు వచ్చి కలిపేవి. ఇప్పుడు కలపట్లేదా అంటే ఇప్పుడు అలా కాదు. ప్రజెంట్ జనరేషన్ లో మార్పు వచ్చింది కదా, మూడో వ్యక్తికి తెలియకూడదని అనుకుంటూ ఉంటారు, తప్పు కూడా లేదు. సో ఇక్కడ ఈ మెర్క్యూరీ బుధుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ కమ్యూనికేషన్ అనేది బాగుండాలి కదా. అంటే మనం ఇలా చూసుకుని ఇలా హ్యాపీగా చూసేసుకుంటే సరిపోదు కదా, ఆ కమ్యూనికేషన్ జరగాలి, ఆ మాటలు జరుగుతూ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ ద్వారానే మనకి రిలేషన్షిప్స్ అనేవి నిలబడతాయి. అంటే మనకు ఫస్ట్ ఫిజికల్ గా వాళ్ళని ఏంటంటే తట్టి అమ్మా ఏం పర్వాలేదని ఇలా 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 అంటున్నప్పటికీ మనం నోటితో చెప్పాలి కదా, ఆ కమ్యూనికేషన్ అనేది జరగాలి. సో అమ్మాయి జాతకం నుంచి అబ్బాయి జాతకంలో ఈ బుధుడు ద్విద్వాదశాల్లో ఉన్న బుధుడు సరిగ్గా లేకపోయినా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చంద్రుడు, శుక్రుడు, లగ్నం, బుధుడు, శని, ప్రతి వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత డీప్ గా మనం తెలుసుకోవాలి, పరిశీలించాలి. ఉపపాదాన్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. ఉపపాదం నుంచి కూడా మనం చూడాలి. ఉపపాదం నుంచి 2, 7 ఖచ్చితంగా చూడాలి. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే వక్రించిన గ్రహాలు ఉన్నాయి, అందుకనే చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే సెక్షువల్ కంపాటబిలిటీ కూడా చెక్ చేసుకోవాలండి, తప్పులేదు. సెక్షువల్ కంపాటబిలిటీ ఏంటి, ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూడాలి. అది ఎలా తెలుస్తుంది? నవాంశలో 7వ స్థానాధిపతి శుక్రుడు చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి నవాంశలో ఒక అబ్బాయికి 7వ స్థానంలో శని ఉన్నారు అనుకోండి, అది తప్పేం లేదు. ఇబ్బంది అంటే అలా అనుకోకూడదు. మనకి ఎప్పుడు కూడా ఒక జాతకం ఇది ఖచ్చితంగా మంచి జాతకం అవుతుంది, కానీ కలిసినప్పుడు వీళ్ళిద్దరికి పడకపోవచ్చు తప్ప వీళ్ళు మంచివాళ్ళు కాదు వీళ్ళు మంచివాళ్ళు కాదని మనం అనుకోలేం కదా, ఖచ్చితంగా అలా ఉండదు. సో ఎప్పుడైనా సరే నవాంశలో 7వ స్థానంలో ఫర్ ఎగ్జాంపుల్ శని ఉన్నారనుకోండి, అమ్మాయికి ఏ కుజుడు ఉన్నారనుకోండి, ఇక్కడ వీళ్ళిద్దరికి ఆ కంపాటబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు? ఈ రెండు కూడా శత్రు గ్రహాలు కదా, కుజుడికి కానీ శనికి కానీ పడదు, శత్రుగ్రహాలు కదా. కాకపోతే అంటే వాళ్ళు నిజంగా కొట్టుకుంటారంటే అలా కాదు, గ్రహాలు కొట్టుకోవాలంటే ఏం జరగవు. కానీ ఈ రెండు మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏంటంటే ఈ రెండు కూడా వ్యతిరేక వర్గాలకి సంబంధించిన గ్రహాలు అని విభజించారు కాబట్టి వీళ్ళకి ఆ కంపాటబిలిటీ తక్కువ ఉంటుంది. ఒకవేళ అబ్బాయి జాతకంలో శనే ఉన్నారు నవాంశలో, అమ్మాయి జాతకంలో ఏ బుధుడో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ మిత్రగ్రహాలు కాబట్టి. సో మిత్రగ్రహాలు అయ్యాయా, శత్రుగ్రహాలు అయ్యాయా? ఒకవేళ 7వ స్థానంలో గ్రహాలే లేవనుకోండి, ఆ అధిపతులు ఎలా ఉన్నారు, కారకుడు ఎలా ఉన్నారు, ఇది చూడాలి. దీన్ని బట్టి మనం సెక్షువల్ కంపాటబిలిటీని ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే ఒకవేళ గ్రహాలు ఒకే డిగ్రీల దగ్గర ఉన్నాయనుకోండి, అది కూడా మంచిదే. సో డిగ్రీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ సెక్షువల్ కంపాటబిలిటీ చూసుకోవాలి,
ఫిజికల్గా మెంటల్గా ఎలా ఉందో ఖచ్చితంగా చూసుకోవాలి. ఇప్పుడు ద్విద్వాదశాలు అంటే మీ అందరికీ తెలుసు, అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి 12వ రాశి అవ్వకూడదు లేదా 2వ రాశి అవ్వకూడదు, దాన్ని ద్విద్వాదశాలు అంటారు. సో రాశి నుంచి అంటున్నాను కాబట్టి మైండ్కి సంబంధించింది. సో ఇద్దరు ఒకే మాట మీద ఉండాలన్నా, ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉండాలన్నా ఈ ద్విద్వాదశాలు అవ్వకూడదు అనమాట. అంటే రెండు వేరే వేరే మైండ్స్, ఇద్దరు వేరే వేరే ఆలోచనలు, ఇద్దరు వేరే వేరేగా అప్రోచ్ అవుతూ ఉంటారు. సో అది కొంచెం ఇబ్బంది. సో అలా ఉన్న వాళ్ళందరూ సరిగ్గా లేరా అంటే, ద్విద్వాదశాలు ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఆ అండర్స్టాండింగ్ బట్టి ఖచ్చితంగా ఉంటుందండి. అంటే మీ వైఫ్ నాకు రెడ్ కలర్ కార్ కావాలి అన్నారు, మీరు నాకు వైటే కావాలి అన్నారు. సో ఇది ద్విద్వాదశం అనమాట. అంటే మీ మెంటాలిటీస్ డిఫరెంట్, కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుని మీ వైఫ్ని మీరు రెడ్ కార్ కొన్నారనుకోండి, ఇద్దరూ హ్యాపీయే. అలాగే మీ వైఫ్ మిమ్మల్ని అర్థం చేసుకుని లేదా మీ హస్బెండ్ మీరు అర్థం చేసుకుని వైట్ కారే కొన్నారనుకోండి, ఇద్దరూ హ్యాపీయే. సో అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది రెమెడీస్ కూడా అడుగుతూ ఉంటారు. ఒకటండి, ప్రేమ లేకపోతే రెమెడీస్ అనేవి పనిచేయవు. అంటే ఇది కొంచెం కటువుగా చెప్పాను అనుకుంటున్నాను, కానీ అలా కాదు. ప్రేమ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రేమ లేకుండా ఏం రెమెడీ చేసినా, ప్రయత్నం అనేది ఎంత ప్రయత్నం చేసినా అది వర్కౌట్ అవ్వదు. ఒకవేళ లవ్ లేకపోతే ఆ రెమెడీ అనేది వర్క్ అవ్వకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మన ప్రయత్నం మనం కూడా చెయ్యాలి కదా. సో అది కూడా ఖచ్చితంగా మీరు 100% చూసుకోవాలి. షష్టాష్టకాలు అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి 6వ రాశి కానీ 8వ రాశి కానీ అవ్వకూడదు. అలాగే లగ్నం నుంచి కూడా అవ్వకూడదు. సో లగ్నం నుంచి కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకు షష్టాష్టకాలు అవ్వకూడదు అంటే, 6వ స్థానం ఆరోగ్యానికి సంబంధించిన స్థానం, అలాగే ఈ యొక్క అప్పులకి సంబంధించిన స్థానం. దీన్ని నెగిటివ్గా ప్రతిసారి చూడకూడదు. ఎందుకు చెప్తున్నాను, షష్టాష్టకాలు అయ్యాయి అనుకోండి, పెళ్ళి అయిన వెంటనే ఏదో ఒక అప్పు చేస్తారు వీళ్ళు. అయితే ఒకవేళ ఆ అప్పు మీ వైఫ్ని చదివించడానికి మీరు చేశారనుకోండి, అది మంచిదే కదా. ఆవిడకి మంచి ఉద్యోగం వస్తుంది, 1,00,000 రూపాయల జీతం వస్తుంది, అప్పుడు మీ అప్పు తీరిపోతుంది. సో ప్రతిదీ కూడా మనం నెగిటివ్గానే చూడకూడదు. అంటే పెళ్లి అయిన వెంటనే వీళ్ళకి షష్టాష్టకాలు ఉన్నాయి కాబట్టి అప్పుల పాలు అయిపోతారు అంటే, ఏమో భర్తను చదివించడానికో లేకపోతే మీ భార్యను చదివించడానికో మీరు అప్పు లోన్ తీసుకున్నారేమో, అలా కూడా అనుకోవచ్చు కదా. సో ఈ రకంగా కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. శుభ షష్టాష్టకాలు ఉంటాయి, కాకపోతే ఏమైనప్పటికీ షష్టాష్టకాలు అంటే హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశం ఉంది. సో ఫైనల్గా చెప్పాలి అంటే, ఫస్ట్ దశలు చూసుకోవాలండి. దాని తర్వాత మనం చంద్రుని చూడాలి, లగ్నాన్ని చూడాలి, శుక్రుని చూసుకోవాలి, బుధుడిని కూడా చూసుకోవాలి. దాని తర్వాత ఉపపాదం ఎలా ఉంది, ఉపపాదం నుంచి ఎలా ఉంది కూడా చూసుకోవాలి. అలాగే దాని తర్వాత ఈ గుణాలు ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు యోని కూటమి, ఈ వర్ణ కూటమి, ఇవన్నీ మీకు తెలుసు ఖచ్చితంగా. సో ఫిజికల్ అట్రాక్షన్స్ ఎలా అంటే, ఒకరిని చూసి మనం ఎలా అట్రాక్ట్ అవుతున్నామా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే శుక్రుడి నుంచి శుక్రుడు ఎలా ఉన్నారు, కుజుడి నుంచి కుజుడు ఎలా ఉన్నారు, ఇవి కూడా చూసుకోవాలి. అయితే ఈ చంద్రశనులు కానీ చంద్రకేతువులు కానీ, చంద్రుడు ఏమైనా ఎఫ్లిక్షన్స్కి గురయ్యారా, చంద్రుడి మీద ఇబ్బంది ఏమైనా పడుతుందా, ఒకవేళ పడితే ఎదుటి వాళ్ళు వీళ్ళని సపోర్ట్ చేయగలిగేలా వాళ్ళ జాతకం ఉందా లేదా. చంద్రశనులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళని కూడా హీల్ చేసే జాతకాలు ఏమైనా ఉన్నాయా, సో వాళ్ళని పట్టుకోవాలి. చంద్రుడు బలంగా ఉన్న వాళ్ళని పట్టుకోవాలి. సో ఇలాంటివన్నీ మనం చూడాలి. చూసిన తర్వాతే ఒక మ్యారేజ్ అనేది అప్రూవ్ చేయాలి. ఏ ఒక్కటి ఇబ్బంది పడినా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా ఫైనల్గా అన్నిటికన్నా కుజదోషానికి వీడియో చేశాను చూడండి. సో కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళతోనే చెయ్యాలి, కుజదోషం లేని వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళకి పెళ్లి చేస్తే ఆ అగ్రెషన్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఎంత కుజదోషం నల్లిఫై అయిపోయినప్పటికీ కూడా, క్యాన్సిల్ అయిపోయినప్పటికీ కూడా, ఆ కుజుడు ఆ అగ్రెషన్ అనేది ఇస్తాడనమాట. ఆ డామినేషన్ అనేది ఇస్తాడు, ఆ యొక్క అబ్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాడు, ఛాలెంజెస్ ఇస్తూ ఉంటారు. సో ఏంటంటే కుజదోషం ఎంత క్యాన్సిల్ అయిపోయినా అది మనం చాలా జాగ్రత్తగా చూసుకునే కంపాటబిలిటీ అనేది చేసుకుంటూ ఉండాలి. సో ఈ వీడియోలో ఇంకా ఏమైనా మిస్ అయితే నేను ఖచ్చితంగా మళ్ళీ వేరే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే నేను తెలుసుకున్న విషయాలు అనమాట ఇవన్నీ కూడా. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా డైరెక్ట్గా నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, ప్రాబ్లం లేదు. నేను నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి. చాలా 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 థ్యాంక్ యూ.